మొదటిసారి మన ఛానల్కి వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు వస్తుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ హోమ్ మేకర్స్. ఈరోజు మరో కొత్త రెసిపీతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. ఆ రెసిపీ ఏంటి అంటే చికెన్ పకోడీ. బయట హోటల్లో ఏ విధంగా అయితే టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్తో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. అది ఏ విధంగా చేయాలనేది మనం ఈ వీడియోలో నేర్చేసుకుందాం. ఈ రెసిపీని నేర్చుకునే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మిస్ కాకుండా ఉంటారు. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ప్రేమను తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ నేను కేజీ చికెన్ని తీసుకుంటున్నాను. కేజీ చికెన్ కొంచెం పెద్ద ముక్కలు కొట్టిస్తారు కాబట్టి వాళ్ళు, మనం చేస్తున్నది ఇక్కడ చికెన్ పకోడీ కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత 2 కానీ 3 టైమ్స్ కానీ వాష్ చేసి పెట్టుకోండి. అది చికెన్ ఫిట్నెస్ని బట్టి ఉంటుంది. ఇలా వాష్ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాం. వీటిలో వాటర్ ఉండకుండా చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఆ తర్వాత నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్, పసుపుని యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత సాల్ట్ కానీ ఉప్పు కానీ యాడ్ చేస్తున్నాను రుచికి సరిపడా. ఆ తర్వాత 3 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. ఇంకా స్పైసీగా తినే వాళ్ళు అయితే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు కారాన్ని. ఆ తర్వాత మిరియాల పౌడర్ని యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేశాను. 1 టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్ని యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఫ్రై చేసేటప్పుడు ముక్క కలవకుండా విడిగా రావడానికి ఈ విధంగా ఆయిల్ని యాడ్ చేస్తారు. ఈ స్పైసెస్ అన్నీ బాగా కలిసే విధంగా మనం వాటిని కలుపుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఇది మీకు ఆప్షనల్, పూర్తిగా ఖచ్చితంగా వేసుకోవాలని అయితే లేదు. ఓకేనా ఫ్రెండ్స్. ఆ తర్వాత కార్న్‌ఫ్లోర్‌ని యూజ్ చేస్తున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్‌ని యాడ్ చేశాను. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ మైదా పిండిని యాడ్ చేశాను. 1 టేబుల్ స్పూన్ బియ్యపు పిండిని యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసే విధంగా మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోండి. ఈ స్పైసెస్ అన్నీ చికెన్ ముక్కలకి ఎంత బాగా పడుతుందో అంత టేస్ట్ వస్తుందన్నమాట చికెన్ పకోడీ. ఆ తర్వాత నేను ఒక హాఫ్ లెమన్ని రసంని యాడ్ చేసి మళ్ళీ ఒకసారి ఇంగ్రీడియంట్స్ కలిసే విధంగా కలుపుకున్నాను. ఆ తర్వాత కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, ఈ 4 ఇంగ్రీడియంట్స్ వేసి మళ్ళీ ఒకసారి ఇవన్నీ పట్టే విధంగా మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం ఎంత బాగా అయితే కలిపి పెట్టుకుంటామో చికెన్ పకోడా అంత టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత ఇది 3 అవర్స్ కానీ 4 అవర్స్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత తీసి ఫ్రై చేసుకుందాము. ఈలోగా మనము ఆనియన్స్ని సర్వ్ చేసుకోవడానికి ఆనియన్స్ని, లెమన్ని, కొత్తిమీరని మరియు పచ్చిమిర్చిని కూడా కట్ చేసేసి పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత చూసారు కదా, ఇక్కడ నేను ఫ్రిడ్జ్లోంచి బయటికి తీసానమాట 3 అవర్స్ తర్వాత. ఆ తర్వాత ఫ్రైకి సరిపడా ఆయిల్ని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యిందనమాట. ఆ తర్వాత ఒక ముక్క తీసి నేను ఆయిల్లో వేస్తున్నాను. ఈ చికెన్ ముక్కల్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అలా అయితే లోపల బాగా కుక్ అవుతుంది చికెన్ అనేది. లేదంటే లోపల కుక్ అవ్వకుండా పైకి కలర్ చేంజ్ అవుతుంది. అందుకని సిమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోండి. కొంచెం ప్రాసెస్ లేట్ అయినా కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది. చూసారు కదా, కలర్ చేంజ్ అయిపోయింది. నేను ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటున్నాను. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన చికెన్ పకోడా రెడీ అయిపోయింది. మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కింద కామెంట్లో ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.